ఉండాలి. సొంత ఇల్లు లేనటువంటి వారు మీరు ఈ రాష్ట్రంలో, మీరు ఇవాళ ఈ రాష్ట్రాన్ని ఏదో చేస్తారు అంటే కుప్పం ప్రజలే కాదు, ఏ ప్రజలు నమ్మనటువంటి పరిస్థితి ఉన్నది అనే విషయాన్ని మీరు గమనించండి. ఏదో ఒక విధంగా అరాచకం చేయాలి, ఏదో ఒక విధంగా దాడులు చేయాలి, దాడులు చేసి అల్లకల్లోలం చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలి అనేటువంటి ఆలోచనే ఈ కలయిక తప్ప ఇది రాష్ట్ర ప్రయోజనాల కోసం కలిసినటువంటి కలయిక కాదనే వాస్తవాన్ని ప్రజలు గమనించాలి, ఓటరు మహాశయులు గమనించాలి, మేధావులు గమనించాలి అని ఈ సందర్భంగా నేను మనం చేస్తాను. ఎంత దుర్మార్గమైనటువంటి ఆలోచనలు చేసి వల్ల చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు అరాచకాలు సృష్టించేటువంటి కార్యక్రమాన్ని చేస్తున్నారు. నేను మనం చేస్తున్నాను. ఇవాళ ఏదో మా శాసనసభ్యురాలు, మా మంత్రివర్యులు, బీసీ కులానికి చెందినటువంటి ఒక మహిళ ఆఫీసు మీద మీరు దాడి చేశారే, చట్టం ఊరుకుంటుందా? ఉక్కు పాదంతో అణిచివేస్తాను, జాగ్రత్త అని మనవి చేస్తున్నా. అరాచక శక్తులకు ఈ రాష్ట్రంలో తావులేదని మనవి చేస్తున్నా. ఉక్కు పాదంతో అణిచివేస్తాం, మళ్ళా అరెస్టులు చేస్తారు, చట్ట ప్రకారం వారికి తగిన శిక్షలు వేసే విధంగా ప్రయత్నం చేస్తాం. దేనికి భయపడే ప్రశ్నే లేదు. ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ను కాపాడటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. తప్పు చేస్తే చంద్రబాబు అయినా, లోకేష్ అయినా, పవన్ కళ్యాణ్ అయినా, నిన్న మొన్న రాళ్ళు వేసిన వెధవలైనా వాడిని నేను అడుగుతానయ్యా. పవన్ కళ్యాణ్ గారు కాస్త ఆలోచించి చెప్పండి. మీ పార్ట్నర్ని అడుగు, పార్ట్నర్ మీ దత్త తండ్రిని అడుగు. సిబిఐని వద్దని అడుగుతుంది. సిబిఐ రాష్ట్రంలో రావడానికి వీళ్ళనే తాళాలేస్తాడు. అలాంటి సిబిఐ మీద నీకు ప్రేమ కలిగింది. ఆయన అనలేడు సిబిఐ అంటే, ఎందుకంటే ఆయన అనలేడు కాబట్టి నీ చేత అనిపిస్తున్నాడు. రావణాసుడికి 10 తలకాయలు ఉన్నట్టు చంద్రబాబుకు నువ్వు ఒక తలకాయ, ఈ తలకాయ మాట్లాడుతున్నాడు. సిబిఐ ఎంక్వైరీ చేయాలి, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఎంక్వైరీ చేయాలి, అవినీతి జరిగింది. సిబిఐ నాకు అర్థం కాదు. సెంట్రల్ గవర్నమెంట్ అథారిటీ అది. సెంట్రల్ గవర్నమెంట్ వారు వేస్తారు. అదే చంద్రబాబు నాయుడు గారు సెంట్రల్ గవర్నమెంట్ పంపించినటువంటి సిబిఐ రాష్ట్ర సరిహద్దుల్లోకి రావడానికి వీలు లేదని గగ్గోలు పెట్టి తాళాలు వేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అప్పుడు ఉంటే ఆ పార్టీతో నువ్వు జత కట్టి ఇవాళ ఈ పిచ్చి మాటలు మాట్లాడే పరిస్థితికి ఎందుకు దిగజారిపోయావో ఒకసారి ఆలోచించమని మనం. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నువ్వు అపోజిషన్లో ఉన్నట్టుగా నటించావు కదా. చివరిలో ఏ రోజైనా ఒక లెటర్ రాసావంటే ఇంత అవినీతి జరుగుతుందని మైకులో చెప్పడం తప్ప చంద్రబాబు నాయుడు గారు అవినీతి చేశాడని చెప్పావు, లోకేష్ బాబు అవినీతి చేశాడని చెప్పావు, మంత్రివర్గ సభ్యులు అవినీతి చేశాడని కేకలేశావు. ఆ రోజు కూడా విమర్శించావు, మర్చిపోయావు నువ్వు కలిసిన తర్వాత. ఆ రోజు ఎప్పుడైనా కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాశావా? రాయు. ఎందుకంటే ప్యాకేజ్ సిస్టమ్. ఆయన ప్యాకేజ్ ఇస్తాడు, నువ్వు మాట్లాడతావు. ఇవాళ కూడా నువ్వు ఆయన ప్యాకేజ్ ఇస్తేనో, ఆయన ఏదో ఇస్తేనో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలని లెటర్ రాసేటటువంటి స్థాయికి దిగజారిపోయినటువంటి పరిస్థితిలో ఉన్నామనే విషయాన్ని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. మరొక విషయాన్ని చాలా స్పష్టంగా మరొకసారి రీట్రేట్ చేస్తున్నాను. ఈ జనసేన తెలుగుదేశం పార్టీ కలయిక 2 అరాచక శక్తుల కలయిక. ఈ కలయిక రాష్ట్రానికి ఆరోగ్యకరం కాదు. ఈ కలయిక ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి పనికొచ్చేదే. వీళ్ళు గెలిచేవాళ్ళు కాదు, చచ్చేవాళ్ళు కాదు. అరాచకాన్ని సృష్టించి ఈ సాంప్రదాయాలన్నింటినీ కూడా భిన్నం చేసి అరాచకాన్ని సృష్టించాలని ప్రయత్నం చేసేటటువంటి తత్వం కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఒకటే ఒక లక్షణం ఉంది. అధికారంలో ఉంటే అందరూ ప్రశాంతంగా ఉండాలి, పోలీసు వ్యవస్థ మంచిదని చెప్పాలి. అధికారం పోయిందంటే తగాదాలు సృష్టించాలి, గొడవలు సృష్టించాలి, పోలీసుల మీద ఎగబడాలి. ఇది చంద్రబాబు నాయుడు గారి నైజం. ఇది నేను చెప్పిన మాట కాదు, ఆయన తోడల్లుడే పుస్తకంలో రాసినటువంటి సత్యాలు. మన ఎన్టీ రామారావు గారు కూడా అనేక సందర్భాల్లో పాపం ఆయన్ని తీసేసిన తర్వాత చెప్పినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అవన్నీ చూసుకోమని మనవి చేస్తున్నా. కాబట్టి ఈ రాష్ట్రంలో అరాచకాలు సృష్టించడానికి ప్రయత్నం చేసేటటువంటి ఈ రాజకీయ శక్తుల్ని ప్రజలు గమనించాలని. ఎవరైతే అరాచకాలు సృష్టించడానికి ప్రయత్నం చేసి విడుదల రజనీ గారి ఆఫీసు మీద దాడులు చేశారో ఖబర్దార్ చెప్తున్నాం, ఇలాంటి దాడులు చేసే వాళ్ళని చట్టం వదిలిపెట్టదు, ఉక్కు పాదంతో అణిచివేస్తాం, జాగ్రత్త అని ఈ సందర్భంగా మీ ద్వారా వారికి హెచ్చరిక చేస్తూ ఉన్నానని మనం చేస్తున్నాం. మొన్న కూడా బ్రహ్మనాయుడు గారి మీద దాడి చేసినటువంటి సంఘటన మీరు చూశారు. ఎక్కడైనా దాడి చేయటమే, దాడి చేసి అరాజకాన్ని సృష్టించాలి,
అనేటువంటి ఆలోచనతో వాళ్ళ మైండ్ సెట్ ఉంటుంది. నేను మీకు చెప్తున్నా కదా, నేను ఖమ్మం బంధువుల మ్యారేజ్కి వెళ్తే అక్కడ నా మీదకి వచ్చారు పనికి మనలు, అందరూ ఒకే సామాజిక వర్గం చెప్తాం. ఇలా నేను ఆ రోజున చెప్పా, ఒక ఉగ్రవాద సంస్థలాగా మారుతుంది. ఎందుకంటే ఆ ఉగ్రవాద సంస్థ ఏమనుకునే వాళ్ళు చాలా మంది పూర్వం తుపాకీ గొట్టం ద్వారా రాజ్యాంగం రావాలని అనుకునేవాళ్ళు. వీళ్ళు కూడా రాళ్లు వేయడం ద్వారానో, ఫ్లెక్సీలు చించడం ద్వారానో, లేదు దబాయించడం ద్వారానో, లేదా ఎవరినైనా కొట్టడం ద్వారానో అధికారం సాధించాలని అనుకుంటున్నారా? అది మీకు పొరపాటు అని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఇలాంటి అరాచక శక్తుల్ని ప్రజాస్వామ్యంలో రాష్ట్ర ప్రజలే కాదు, దేశ ప్రజలు కూడా సహించలేనటువంటి వాస్తవాలను గమనించాలని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి చెప్పదలుచుకున్నాను. గుంటూరులో జరిగినటువంటి సంఘటన ఏదైతే విడుదల రజనీ గారి ఆఫీసు మీద దాడి చేయడానికి ప్రయత్నం చేశారో, ఆ ప్రయత్నాన్ని అన్ని రాజకీయ పక్షాలు, ఆ రెండు మినహా అన్ని రాజకీయ పక్షాలు ఖండించవలసినటువంటి అవసరం ఉంది. ఖండించకపోతే ఈ అరాచకాన్ని ప్రోత్సహించిన వారు అవుతారనే విషయాన్ని కూడా దయచేసి మీరు గుర్తుపెట్టుకోమని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. చాలా సందర్భాల్లో ఆచరణనే కాదు, వాళ్ళు ఇప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు చాలా ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. ఎందుకు ఫ్రస్ట్రేషన్ ఉన్నాయంటే చాలా సందర్భాలు చెబుతున్నాడు, నాకేమి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాను, నాకేమీ ముఖ్యమంత్రి అవసరం లేదు అంటున్నాడు. నిజమే నమ్ముతున్నారా? శాసనసభ ఏం చెప్పి వెళ్ళాడు, ఏం చెప్పి ఏడ్చాడు. నేను మళ్ళా వస్తే శాసనసభకి ముఖ్యమంత్రిగానే వస్తానన్నాడు. ఏది నాకు అర్థం కాదా? ఎంత ఆశ, ఎంత పదవి వ్యామోహం. మళ్ళీ ముఖ్యమంత్రిగా అయితేనే ఆ శాసనసభకు వస్తాడంట. మరి శాసనసభకు వచ్చే 175 మంది ముఖ్యమంత్రులు అవుతారా? ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పాత్ర ప్రతిపక్ష పోషించాలి, అధికారంలో ఉన్నవారు అధికార పక్ష పాత్రను పోషించాలి ప్రజాస్వామ్యంలో. అలా కాదు, ఆయన ముఖ్యమంత్రి అయితేనే శాసనసభకు వస్తా, లేకపోతే రాడు. ఇప్పుడు ముఖ్యమంత్రి కోసం కసరత్తు చేస్తున్నాడు, మంత్రాలు చదువుతున్నాడు, రుబ్బుతున్నాడు, అయినా అయ్యే పరిస్థితి లేదు. సరే పరిస్థితి లేక రాళ్ళు వేసే కార్యక్రమం, గడ్డలు వేసే కార్యక్రమం, రెచ్చగొట్టే కార్యక్రమం. పవన్ కళ్యాణ్ కలుపుకున్నాం, పవన్ కళ్యాణ్ కలుపుకుంటే మాకు పవన్ కళ్యాణ్ ఒక అరాచక శక్తి, మా 2 అరాచక శక్తులు కలిసి ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద దాడులు చేద్దాం అనుకుంటే నేను చూసుకుంటున్నామంటున్నాను. చట్టం మా చేతిలో, ప్రభుత్వం మా చేతిలో ఉంది, హోమ్ డిపార్ట్మెంట్ మా చేతిలో ఉంది. చట్ట ప్రకారం అలాంటి వారిని అణిచివేస్తామని వాస్తవాన్ని మీరు గమనించకపోతే